అందరికీ జై భీమ్, జై పూలే, జై అంబేద్కర్, జై కాన్షీరామ్. మిత్రులారా, ప్రజా చైతన్య యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని అన్ని మండలాలలో ఎంఆర్ఓ గారులకు, అన్ని జిల్లాలలో కలెక్టర్ల గారులకు వినతి పత్రాలు ఇస్తూ బీసీ నవచైతన్య వేదిక, బహుజన మహాసేన ఈ యొక్క ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించాయి. ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది. రాయలసీమలో ఉమ్మడి అనంతపురం జిల్లాను ముందుగా పర్యటించి అక్కడ ఎంఆర్ఓ గారులకు, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తూ పల్నాడు జిల్లాలో గత మండే 3 రోజుల నుంచి పల్నాడు జిల్లాలో యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ దేశంలో బహుజనులకు కానీ, దళిత పీడిత ప్రజలకు కానీ, అట్టడుగు వర్గాలకు కానీ న్యాయం జరగటం లేదనేది చాలా సుస్పష్టం. దశాబ్దాలుగా చూస్తున్నాం. ఈ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో 2 కులాలు మాత్రమే రాజ్యాలను ఎలుతూ ఈ రాష్ట్రంలో 150 బీసీ కులాలను కూరలో కరివేపాకులాగా తీసివేస్తున్నారు. బీసీలకు హక్కులు లేవు, బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదు. కానీ ఓట్లు మాత్రం 90% బడుగు బలహీన వర్గాలవి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలవి. ఆ 2 కులాలు మాత్రం 3.5% ఒకరు, 4.5% ఒకరు. అంటే ఎమ్మెల్యేల పరంగా చూసుకున్నా 1,00,000 జనాభా ఉంటే ఒక ఓటు వేసుకున్నా కూడా వారు 10 లక్షల జనాభా ఉంటే 10 మంది ఎమ్మెల్యేలే ఉండాలి, 7 లక్షలు ఉంటే 7 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ 40 మంది ఎమ్మెల్యేలు పాలకవర్గంలో ఒక వర్గం, మరొక 36 మంది ఎమ్మెల్యేలు పాలకవర్గంలో మరొక వర్గం ఉంటే ఇక మన 60% ఉన్న ఈ బీసీల పరిస్థితి ఏంటి? ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నా ఆ రిజర్వేషన్లో వచ్చిన ఫలాలు కూడా వారు అనుభవించడంలో అధికారం వీళ్ళ చేతిలోనే, మాస్టర్ కీ అనేది 2 అగ్ర కులాల చేతులనే. 5 ఏళ్ళు ఒకరు, మరొక 5 ఏళ్ళు మరొకరు. ఈ 2 కులాల మధ్యలోనే కులాల కుమ్ములాటలాగా, బంతాటలాగా రాజ్యాధికారాన్ని వాడుకుంటూ బీసీలను, అట్టడుగు ప్రజలను విస్మరిస్తున్నారు. ఇంతవరకు 8 దశాబ్దాలు కావస్తున్న భారత రాజ్యాంగంలోని భారతదేశానికి స్వతంత్రం వచ్చి 8 దశాబ్దాలైంది. రాజ్యాంగం అమలై 76 సంవత్సరాలైంది. కానీ ఏ ఒక్క పేదవాడి బ్రతుకైనా బాగుపడిందా? ఏ ఒక్క పేదవాడైనా 3 పూటల భోజనం చేయగలుగుతున్నాడా? లేదు. కానీ పిడికెడు మంది మాత్రం అధికారం చెలాయించే పాలక వర్గాలు వేల కోట్లు, లక్షల కోట్లు దోచుకుంటూ ఈ రాష్ట్రంలోని 10 లక్షల ఎకరాలకు పైగా భూ దోపిడీ జరిగింది. ఆ 2 పాలక వర్గాల ద్వారా ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ అనేక సంవత్సరాలుగా పేదలకు, బడుగు బలహీన వర్గాలకు భూములు పంచేవారు గతంలో. కానీ గత 2 దశాబ్దాలుగా భూములు పంచడం మానేసి పాలకులే భూ బకాసులుగా మారి భూములు తోచేస్తున్నారు. అదేమంటే కార్పొరేట్లకు వందల వేల ఎకరాలు రూపాయికి 99 పైసలకి అభివృద్ధి అనే పేరు చెప్పి భూములను దోచుకుంటున్నారు. మేము చెప్తున్న డిమాండ్ ఒకటే, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఉండకూడదని, పేదరికం లేని సమాజమే నా ధ్యేయమని చెప్తున్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 1 ఎకరా భూమైనా మీరు పంచారా పేదలకు? కనీసం 3 సెంట్ల భూమైనా ఇచ్చారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరైనా పేదలకు 1 ఎకరమైనా ఇచ్చారా? కార్పొరేట్ ఆసుపత్రులని, కార్పొరేట్ వ్యవస్థలని, కార్పొరేట్లో మాత్రం 100 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు, 1000 ఎకరాలు ఇచ్చుకుంటూ వాళ్ళ దగ్గర మీరు కమిషన్లు గుంజుకుంటూ ఈ రాష్ట్ర సంపదను, ఈ ప్రజల సంపదను దోచుకుంటున్నారు. అందుకే ప్రజలను చైతన్యం చేయడానికే ఈ ప్రజా చైతన్య యాత్ర. ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల ప్రజలుంటే 90% జనాభా బడుగు బలహీన వర్గాలమైన మన ఓట్లు, వాళ్ళ ఉన్నది 3.5% మాత్రమే. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఒక ప్రశ్న ఇస్తున్నా నేను. ఏ నియోజకవర్గంలో అయినా 175 నియోజకవర్గాల్లో ఆ 2 పాలక వర్గాలు కలిసినా కూడా 1 ఎమ్మెల్యే గెలవగలడా? 20,000 ఓట్లు, 10,000 ఓట్లు, 5,000 ఓట్లు, 1000 ఓట్లు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఆ వర్గాలే ఉండవు. 2 వర్గాలే కలిపిన. కానీ బీసీలు, బడుగు బలహీన వర్గాలైన మనం 85%గా ఉన్నాం. మనకు మాత్రం రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదు.
పాలకులు వాళ్ళ చేతుల్లో అధికారం పెట్టుకుని మనకు మాత్రం భిక్షం వేసినట్టు 2 మంత్రి పదవులు లేదా ఒక మంత్రి పదవి ఇచ్చి లేదా కార్పొరేషన్లు అంటూ ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఓటు అనే ఆయుధంతోనే ఓటుతోనే మనం యుద్ధం చేయాలి. ఓట్ల యుద్ధమే మనకు శరణ్యం. ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ బడుగు బలహీన వర్గాలు 90% ఉంటే అగ్ర కులాల వారు ఉండేది 10% మాత్రమే. ఏ నియోజకవర్గంలో వాడు గెలవగలరా? కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవలేడు, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా గెలవలేడు. కారణం వాళ్ళు ఉన్నది పిరికిడ మంది మాత్రమే. మనమందరం వాళ్ళని ఓట్లేసి గెలిపించి మాకు అన్యాయం జరుగుతుందంటే మనకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అందుకే మిత్రులారా, మన ఓట్లు మనం వేసుకున్నాం. ఆ అగ్ర కులాల ఓట్లు మనకొద్దు, మన ఓట్లు మనకే, మన సీట్లు మనకే. అందుకే నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో 2 దశాబ్దాలుగా ప్రజలు కూడా విసిగిపోయారు. ప్రత్యామ్నాయం లేక, గత్యంతరం లేక ఆయన పోతే ఈయన పోతే ఆయన్నే ఎన్నుకుంటున్నారు తప్ప 3వ రాజకీయ ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రానికి అవసరం. ఇదే శిరోధార్యం. అందుకే మేము ఆ ప్రయత్నంలోనే 3వ రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు కోసమే ఈ ప్రజా చైతన్య యాత్ర పోరాటం మొదలుపెట్టాం. అన్ని బీసీ వర్గాలను కలుపుకుంటాం, అన్ని బీసీ కులాలను కలుపుకుంటాం, బీసీ సంఘాలను కలుపుకుంటాం, కుల సంఘాలను కలుపుకుంటాం, కార్మిక సంఘాలను, విద్యార్థి సంఘాలను, మహిళా సంఘాలను, ఇలా అనేక సంఘాలన్నీ కలుపుకొని రాజకీయ పార్టీలను కూడా భావసారూప్యత కలిగినది, అన్యాయాలకు పాల్పడని పార్టీ, అకృత్యాలు చేయని పార్టీ, లంచాలకు మరిగే పార్టీ కాకుండా నిజాయితీగా ప్రజలకు సేవ చేసే ప్రతి రాజకీయ పార్టీని కూడా కలుపుకొని ఒక 3వ రాజకీయ ప్రత్యామ్నాయంగా ఏర్పడి ఈ రాష్ట్రంలో రాజ్యాధికారమే లక్ష్యంగా, బహుజనులకు రాజ్యాధికారమే ధ్యేయంగా పనిచేస్తూ 3వ రాజకీయ ప్రత్యామ్నాయం 2029లోనే మేము ఒక వేదికను ఏర్పాటు చేయబోతున్నాం. దానికి నాంది పలకడమే ఈ యొక్క ప్రజా చైతన్య యాత్ర లక్ష్యం. అందుకే ఈ మండలంలో, నగరికల్లు మండలంలో ఎంఆర్ఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక మెమరాండం ఇచ్చి ఈ రోజుతో ఈ యొక్క ప్రజాయాత్రను ముగిస్తూ రేపు మరొక మండలానికి వెళ్ళబోతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క మీడియా మిత్రులకు, మా తోటి సహోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై